సేవకుడు కానీ సేవకుడైనా కూడా ఎంత తప్పు చేసినా విమర్శించడానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నన్ను విమర్శించువాడు ప్రభువే, నువ్వు విమర్శించేదేమి? సేవకుడు తప్పు చేసిండొచ్చు, పొరపాటు చేసిండొచ్చు, విమర్శించడానికి వీల్లేదు, కానీ సరిదిద్దడానికి అవకాశం ఉంది, సరి చేయడానికి అవకాశం ఉంది. అయ్యా ఇట్లా చేయకూడదు కదా, అయ్యా చేయొద్దు అని చెప్పడానికి అవకాశం ఉంది. 10 మంది దగ్గర పోయి అని ఇట్లా చేసినాడు, ఇట్లా చేసిన, అట్లా చేసిన, అట్లా ఇట్లా 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 అని అన్ని ప్రచారం చేయడానికి వీల్లేదు. ప్రార్థన చేయొచ్చు, మళ్ళీ ప్రభువా ఇదిగో నీ సేవకుడు కదా, నీవే ఆయన బాగు చేయి అని ప్రార్థన చేయొచ్చు, కానీ విమర్శించడానికి వీలే లేదు, తీర్పు తీర్చడానికి వీలే లేదు. నీకు అధికారం లేదు, దేవుడు ఇవ్వలేదు, నీకు అధికారం ఇవ్వలేదు. ఆ దేవుడి సేవకుడు అట్లా చేస్తా, దేవుడు సేవకుడు అని అట్లా మాట్లాడొచ్చా? ఆ దేవుడు 10 మంది సేవకుడు, ఆ 10 మందిలో నన్ను ఇట్లా అన్నాడండి, బుద్ధి ఉందేమయ్యా అన్నాడయ్యా నన్ను. నీకు బుద్ధి లేని పని చేయకపోతే చేస్తే బుద్ధి లేదని బుద్ధి ఉందా అని అంటాడు. మరి బుద్ధి లేని పని చేసింటావు, అందుకని బుద్ధి లేదేమయ్యా అని అన్నాడు. ఈ అపనమ్మకస్తుడు నువ్వు అన్నాడంటే, నువ్వు అపనమ్మకమైన పని చేసావు కాబట్టి నేను అపనమ్మకస్తుడు అన్నాడు. ఈ ఇచ్చిన పని ఎందుకు నువ్వు సక్రమంగా చేయలేదు? సక్రమంగా ఎందుకు చేయలేదు? చేస్తే నువ్వు నమ్మకస్తుడని అంటాడే. బలా నమ్మకమైన దాసుడు అన్నాడా లేదా? బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. ఒక తలాంతి ఇస్తే ఏం చేశాడు? ఆ తలాంతిని భూమిలో తీసుకొచ్చి పెట్టేశాడు. బలా నమ్మకమైన దాసుడు అన్నాడా? చెడ్డ దాసుడు భయ, నువ్వు ఇట్లనే చేసేది, భూమిలో ఏమో దాచిపెట్టేది నువ్వు, చెడ్డ దాసుడు. 2 ఇచ్చినాడు 2 చేశాడు, 5 ఇచ్చినాడు 5 తలాంతులు పెంచాడు, 1 ఇచ్చినాడు మాత్రం 1 దాచిపెట్టాడు. బుద్ధి లేని పని చేస్తే బుద్ధి లేని వాడా అంటాడు, నమ్మకస్తుడు అయితే నమ్మకస్తుడా అంటారు. దేవుని సేవకుడు త్వరపడి తృణీకరించొద్దండి. సేవకుని విమర్శించడానికి దేవుడు అధికారం ఇవ్వలేవు. కానీ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నన్ను విమర్శించేవాడు ప్రభువు ఉన్నాడు, నన్ను విమర్శించేవాడు ప్రభువు ఉన్నాడు. యూట్యూబ్లో ఈ రోజుల్లో తిట్టుకుంటున్నారు, వాడిట్లా ఈడిట్లా వాడిట్లా ఈడిట్లా చేశాడని క్రైస్తవత్వాన్ని భ్రష్టు పట్టేస్తున్నారు. క్రైస్తవత్వాన్ని ఒకరు విమర్శ చేసుకొని, విమర్శ చేయవాడు విమర్శకులు నాకు తీర్పు తీర్చేవాడు తీర్పుకు గురి అవుతాడు, నేరం మోపువాడు నేరానికి గురి అవుతాడు. యూట్యూబ్లలో తిట్టుకుంటున్నారు. నువ్వు అది తప్పు చేసావు, ఇది తప్పు చేసావు, అక్కడ ఇది చేసావు, అలాగ మాట్లాడినావు, ఇలా చేసావు అంటున్నాడు. అలాగ విమర్శించడానికే నీకు హక్కు లేదు. నిజంగా అతని మీద ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతను డైరెక్ట్గా వెళ్ళి, ఎదుగో నువ్వు ఇలా చేస్తున్నావు బ్రదర్, నాకు నచ్చలేదు, దేవునికి ఫస్ట్ నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు, దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, దేవుని వ్యతిరేకంగా చేస్తున్నావు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు చేయొద్దు నువ్వు అని నువ్వు చెప్పవచ్చు. రెండోది నువ్వు చెప్పొచ్చు, రెండోది నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని యూట్యూబ్లో ఎక్కి విమర్శ చేసి క్రైస్తవత్వాన్ని పాడు చేయకూడదు. క్రైస్తవత్వాన్ని పాడు చేయడానికి వీల్లేదు. నీకు నువ్వు తీర్పు తీర్చడానికి వీల్లేదు, నువ్వు నేరం మోపడానికి వీల్లేదు, నువ్వు విమర్శ చేయడానికి వీల్లేదు. అట్లాంటి వాటిని కూడా మనం కూడా చూడకూడదు. ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఎప్పుడైనా అట్లా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు
మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు మధ్యలో వస్తాయి. అప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఏంటో అని చూడడం తప్ప, ఏంటి ఇట్లా చూసినప్పుడు ఏంటి వీళ్ళు ఇట్లా విమర్శించుకుంటున్నారు, ఏంటి ఇలాగ ద్వేషించుకుంటున్నారు, ఏంటి ఇలాగ అసహించుకుంటున్నారు. దేవుడేమో ఐక్యత కలిగి ఉండమన్నాడు, ప్రేమ కలిగి ఉండమన్నాడు, ఓర్చుకోమన్నాడు, సహించమన్నాడు, క్షమించమన్నాడు, ఇంకా అవసరమైతే దిద్దమన్నాడు. వెళ్ళి దిద్దు. నీవు చెప్పేది చెప్పు, నువ్వు వెళ్ళి. అంతేగాని యూట్యూబ్లో ఎక్కి నువ్వు విమర్శ చేయడానికి వీల్లేదు, తీర్పు తీర్చడానికి వీల్లేదు, నేరం మోపడానికి వీల్లేదు. వీలు లేదు, నీకు అధికారం ఇవ్వలేదు. దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ నా మీద క్లాస్ పెట్టొద్దండి. దేవుడు మనందరినీ ఐక్యంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని, ఒకరి ఎడల సహనం కలిగి ఉండాలని, ఒకరినొకరు క్షమించుకోమని అంటున్నాడు. ఎందుకు క్షమించుకోమన్నాడు? తప్పులు చేస్తారయ్యా మీరు. ఎన్నిసార్లు క్షమించాలంటే క్షమిస్తూనే ఉండాలన్నాడు. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా తప్పు చేస్తే? నేను 366 రోజులు నువ్వు క్షమిస్తూనే ఉండాలయ్యా. నువ్వు క్షమిస్తూనే ఉండాలా. నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదయ్యా, గుర్తుపెట్టుకో. నువ్వు క్షమిస్తేనే నీకు క్షమాపణ ఉంటుంది. చూడు, నువ్వు క్షమిస్తేనే నీకు క్షమాపణ దొరుకుతుంది. నీవు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు గుర్తుపెట్టుకో. నీవు క్షమించకపోతే నీకు క్షమాపణ అయితే లేదు, లేదు, లేదు. క్షమించకుండా ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా 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 అని ప్రార్థన చేస్తున్నాడు. ముందు వెళ్ళి ఈ బలి అట్లా ఆఫ్ చేసి వెళ్ళి సమాధాన పడి వచ్చి బలి అర్పించాయా, సమాధాన పడి వచ్చి ప్రార్థన చేయ, సమాధాన పడి ఉపవాస ప్రార్థన చేయ అన్నాడు దేవుడు. ముందు సమాధాన పడిపోయా. సమాధాన పడకుండా హృదయంలో ఆయన మీద ద్వేషం, అసూయ, కోపము, పగ పెట్టుకున్నావు కదా. పగ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు. వెళ్ళు 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 వెళ్ళు, నువ్వు ఆపు, ఇక్కడ ఆపు, సమాధాన పడొచ్చి చెయ్యి. ప్రియులరా, నీవు క్షమాపణ అడిగితేనే, నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. నీవు ఓర్చుకోకపోతే నిన్ను ఎవరు ఓర్చుకోరు. నీవు ఇతరులు సహించకపోతే ఎవరు సహించరు. దేవుడు నిన్ను క్షమించాలంటే నీవు అందరినీ క్షమించాలి, అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. దేవుడు మనలందరినీ క్షమించాడు కాబట్టి మనం కూడా అందరినీ క్షమించాలి. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. చేరిన చెలి కాడవురా. ప్రేమామృత దారలు చెందిన మన యేసుకు సమమెవరు. ప్రేమామృత దారలు చెందిన మన యేసుకు సమమెవరు. ప్రేమ కలిగి దేవుడు క్షమించి అందరినీ క్షమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరినీ యేసుప్రభు క్షమిస్తే నువ్వు క్షమించనంటే ఎట్లా? నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ దొరుకుతుందా? దొరకదు. నువ్వు నేరం మోపితే నీ మీద నేరం మోపబడదా? నువ్వు తీర్పు తీర్చే నీ మీద తీర్పు తీర్చబడుతుంది. నువ్వు నేరం మోపితే నీ మీద నేరం మోపబడుతుంది. నేరము మోపబడుతుంది. నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. నువ్వు సహించకపోతే నువ్వు ఇతరుల ఎడల నిన్ను కూడా ఇతరులు సహించడానికి అనుమతి ఉండదు. తీర్పు ఏ కొలతతో తీర్పు తీరుస్తాడో
ఆ కొలతతోనే తీర్పు తీర్చబడుతుంది. అది మాత్రం పక్క 100% పక్క. తీర్పు తీర్చకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదిగో నాయన, ఏది జరిగినా అది నేనే కారణం నాయన అని పశ్చాత్తాపడండి. ఆ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, ఇదిగో కుటుంబంలో అప్పులు పాలైనా, లక్షలు కానీ కోట్లు కానీ, దీని అంతటికి కారణం నేనే నాయన అని నువ్వు పశ్చాత్తాపడితే నీకు క్షమాపణ దొరుకుతుంది. దేవుడు కలగజేసుకుంటాడు. దేవుడు కలగజేసుకుంటాడండి. నేనే కారణమని నీవాను ప్రభు హృదయం అంతా